హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్దేవిస్ ఆర్ట్. ఈరోజు మనము అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం మనం నిత్యము ఏ దేవతా చిత్రపటాన్ని పూజిస్తే మనకి అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని విదేశాలకు చదువు కోసం వెళ్ళేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి చూద్దాం. ముందుగా అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే మనందరికీ తెలుసు పరమేశ్వరుడు. కానీ పరమేశ్వరుని ఫోటో పెట్టుకోవద్దండి. మృత్యుంజయునికి స్పెషల్గా ఒక ఇమేజ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే 2 చేతుల్లో అమృత కలశాలు పట్టుకొని తనని తానే అభిషేకం చేసుకున్న విధంగా, నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా మృత్యుంజయ స్వామి ఉంటారండి. ఈ భగవంతుడే మనకి ఇహంలో ఆరోగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మృత్యుంజయుడు. సో మనం చేయవలసింది ఏంటి అంటే ప్రతి ఆదివారం తెల్ల జిల్లేడు పూలతోటి మాలను అల్లి మృత్యుంజయునికి అలంకరించాలి. అలాగే ప్రతిరోజు మృత్యుంజయ స్తోత్రాన్ని కానీ, మృత్యుంజయ సహస్రనామాన్ని కానీ పారాయణ చేయాలి. అయితే ప్రతి సండే తెల్ల జిల్లేడు మాలను అలంకరించడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక అదేవిధంగా చాలామంది అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో జాబ్ చేయాలని చెప్పేసి లోన్స్ తీసుకుంటూ ఉంటారు. అలా లోన్స్ తీసుకున్న ముందు ఆలోచించవలసిన విషయాల గురించి మనం చూద్దాం. అయితే ఈ విదేశాలకు చదువు కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ చదువు కోసం వెళ్ళిన తర్వాత మనకి ఉద్యోగం వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఈ లోన్ను ఎలా రీపే చేయగలుగుతాం అన్న విషయాలను ఖచ్చితంగా ఆలోచించుకొని తీరాలి. అదేవిధంగా లోన్ తీర్చే ధైర్యం ఉంటేనే లోన్ తీసుకోండి, లేదంటే మాత్రం తీసుకొని కష్టాల పాలు అనేది అవ్వకూడదు. అలాగే చాలామంది విదేశాలకు వెళ్ళిన తర్వాత జాబ్స్ లేవు అని చెప్పేసి అక్కడే ఎదురు చూస్తూ ఇక్కడ ఫ్యామిలీని ఇబ్బంది పెడతారు, అటు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా చేయకూడదు. మీరు ఒకవేళ అక్కడ జాబ్ దొరకకుంటే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే 1 సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ను మీరు సేవింగ్స్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ మీకు జాబ్ లేకపోయినా కూడా మీ నిత్యావసరానికి తినే ఆహార పదార్థాలకి, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకు మెడిసిన్స్కైనా, అదేవిధంగా మీకు ఈఎంఐలో మంత్లీ ఉంటే సో వాటికి సరిపడా 1 నెలకు సరిపడా అమౌంట్ ఇంటూ 12 వేసుకొని 1 సంవత్సరానికి సరిపడా లిక్విడ్ క్యాష్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక కొంతమంది అంటూ ఉంటారు, మేము చదువు కోసం వెళ్తున్నాము, అక్కడ కొన్నాళ్ళు జాబ్ చేసి తిరిగి మళ్ళీ ఉన్న దేశానికే వచ్చేస్తామని. అలా ఎట్టి మాత్రము కుదరదండి. ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత రీపే చేయడం కోసం జాబ్ చేస్తాం. జాబ్ చేసిన తర్వాత లోన్ కొట్టిన తర్వాత మన దగ్గర సేవింగ్స్ ఉండాలి కదా అని చెప్పేసి మరీ ఇంకొన్నాళ్ళు జాబ్ చేస్తాం. ఆ తర్వాత మనకి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఏమవుతుందండి, ఇక అక్కడే ఆ అమ్మాయి ఏమంటుంది, వచ్చిన వాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టే పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి అంటారు. తదుపరి కిడ్స్ వస్తారు. కిడ్స్ పుట్టిన తర్వాత పరిస్థితి ఏంటి, పిల్లలు పుట్టారు, ఇంకా నేను సంపాదించాలి అన్న ఆరండం పెరుగుతుంది. అదేవిధంగా కిడ్స్ ఇక్కడే పుడితే వాళ్ళకి ఇక్కడి పౌరసత్వమే వస్తుంది అని చెప్పేసి అక్కడే ఉంటారు. తర్వాత వాళ్ళు పెరుగుతుంటే పిల్లల కోసం అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈలోపు ఇక్కడున్న మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేసి అయ్యో వీళ్ళని చూసుకోలేకపోతున్నామే అని బాధపడే పరిస్థితులు ఉంటాయి. సో ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, నేను ఫారిన్ వెళ్తే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు వెళ్ళండి. అంతేకాని నేను వచ్చి చూసుకుంటాను అని అటో ఒక పడవ మీద, ఇటొక పడవ మీద, అటో కాలు ఇటో కాలు వేసి ప్రయాణం మాత్రం చేయకండి. చాలామంది అంతా అయిపోయిన తర్వాత, లోన్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు రాకపోతే ఇప్పుడు మా జాతకం ఎలా ఉంది అని చెప్పేసి చూయించుకుంటే జాతకం మాత్రం ఏం చేస్తుందండి, ఇది మనం కామన్గా ఆలోచించవలసిన విషయం. రేపు వస్తే ఎలా ఉంటుంది, మన భవిష్యత్తు రాకపోతే ఎలా ఉంటుంది. మన తలరాత బాగుండి, మన చదువుకు మంచి ఉద్యోగం వచ్చి, మనం లోన్ తీర్చుకొని మంచిగా ఫైనాన్షియల్గా బాగుంటే, అంతా సెట్ అవుతే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ రాని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని చెప్పేసి ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది ఆలోచించి ఖచ్చితంగా పెట్టుకోవాలి. దయచేసి ఇది ఎవరిని కించపరచడానికి చేసేది కాదండి. చాలామంది ఫారిన్ వెళ్ళి పడుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏ జాబ్స్ దొరకకుండా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.